అన్నదమ్ముల్లా కలిసిన ఆంధ్రప్రదేశ్ను అడ్డగోలుగా విభజించారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో మాత్రం ఈరోజు రాజధాని లేనటువంటి ఆంధ్రప్రదేశ్కు రాజధాని నిర్మాణం కోసం అమరావతి వేదిక 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వచ్ఛందంగా భూములు ఇచ్చి రాజధాని నిర్మాణం చేపట్టాలని రైతులందరూ ముందుకొస్తే ఆ రాజధాని నిర్మాణానికి మాత్రం సాక్షాత్ అప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయబడింది. అలా ఆ రాజధాని నిర్మాణం ప్రారంభించి 5 ఏళ్ళు అయిన తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పూర్తిగా భూస్థాపితం చేసే దిశగా అడుగులేయడంతో పాటు 3 రాజధానుల అంశాన్ని మాత్రం తెరపైకి తెచ్చి ఆ రాజధాని నిర్మాణంలో ఎక్కడ కూడాను మెలకువ పాటించే పరిస్థితి లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత అమరావతి రాజధాని పనులు శరవేగంగా సాగుతున్న ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు మాత్రం ఈరోజు అమరావతి రాజధాని మాత్రం వ్యభిచారి రాజధాని అనుచిత వ్యాఖ్యలు ఒక్కసారిగా 1200 రోజులుగా దీక్షలు చేపట్టినటువంటి ఆ ప్రాంతం మహిళలతో పాటు ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిలో దేవతలు సంచరిస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు కూడా వక్రీకరిస్తూ వ్యాఖ్యలు చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఈరోజు ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధాని అయితే బాగుంటుంది, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని పూర్తిగా నిర్వీర్యం చేసింది వారు చేసిన ప్రయత్నంలో భాగంగానే 1200 రోజుల పాటు అకుంఠ దీక్షలు చేపట్టి పాదయాత్రలు చేపట్టి అమరావతిని బతికింటూ వచ్చారు. ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈరోజు అమరావతి రాజధానుల పనులు శరవేగంగా సాగుతున్న ఈ తరుణంలో వైసీపీ నేతలు ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై శ్రీకాకుళం మహిళలు ఏమనుకుంటారో మనం అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక ఏ విధంగా తీసుకోవచ్చు, అమరావతి రాజధాని ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఐకాన్గా ఉంది. యావత్ ప్రపంచంలో కూడా ఈ రాజధాని ఎలా నిర్మించబోతున్నారో భూతల స్వర్గంగా నిర్మిస్తున్నారు. అటువంటి ప్రతిపాదన జరగడంతో పాటు పనులు కూడా శరవేగంగా సాగుతున్నటువంటి ఈ తరుణంలో అమరావతి రాజధానిలో వ్యభిచారం ఎక్కువగా సాగుతున్న వైసీపీ నేతలు చేసినటువంటి ఆరోపణలు ఏ విధంగా తీసుకో ఈరోజు రాష్ట్రం కూడా సిగ్గుపడుతుందండి. అమరావతి అంటే కనుక దేవాలయం లాంటి వాళ్ళ దాంట్లోని ఈరోజు వ్యభిచారం అనే మాటలు అనే వాళ్ళకి తల్లి లేదా, అక్క చెల్లెలు లేదా, భార్య లేదా అంటే వాళ్ళ దృష్టిలో కూడా వాళ్ళు కూడా అదే తీరా. ఎందుకంటే మీడియా అంటే ఒక అభిమానం, గౌరవం, వాళ్ళంటే ప్రజలకి మంచి గౌరవం. ఆ గౌరవాన్ని పోగొట్టుకోవడానికి ఈ మీడియా వాళ్ళు చేస్తున్న మాటలు. వ్యభిచారి ఏంటండి? వ్యభిచారి దేవాలయం అండి. అమరావతి అంటే దేవాలయం. 1200 రోజులు బట్ట కాని రాకుండా, బిడ్డల కాని రాకుండా, ఆకలి అనుకొని, రామచంద్ర అనుకొని రోడ్లు పాలయ్యారు మహిళలు. అలాంటి మహిళలకు అనే మాట ఇది. అలాంటి వాడికి చెప్పు తీసి కొట్టాలి. వైసీపీ నాయకులకి మీ ప్రభుత్వం పోయినా కూడాను మీకు పొగర్లు, మీ గీరలు తగ్గలేదు. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీకు అడుగుతున్నాం డైరెక్టర్గా, ఈరోజు రాజధాని వద్దు, 3 రాజధానులు నాకు అనుకొని మీరు వచ్చారు, ఒక రాజధాని ఉంటా ముద్దు అని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్క మహిళ కూడాను రోడ్డెక్కారు. ఈరోజు రోడ్డెక్కి రాజధాని ఉంటే కనుక చాలా మంచిది మనీ చెప్పే వాళ్ళు భూములు ఇచ్చి రాజధాని కావాలని ప్రతి గుడికి వెళ్ళి ప్రతి వాడకి వెళ్ళి వాళ్ళ పూజలు వాళ్ళు పల్లించి ఈరోజు ఉమ్మడి కుటుంబం వచ్చింది, ఉమ్మడి రాజధాని వచ్చింది. అలాగే ముగ్గురు కూడాను 3 తిరుమూర్తుల్లాగా కష్టపడి అక్కడ పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కూడా కష్టపడి ఈరోజు అక్కడ ఒక్కొక్క రాయి వేసి సిమెంట్ వేసి ఈరోజు అక్కడ రాజధాని తయారు చేస్తే అది వ్యభిచార గృహాలు కనిపిస్తుందా నీకు? నువ్వు మానవత్వం ఉందయ్యా? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నీ గుణం ఏంటంది, నువ్వేంటంది ఈరోజు ప్రజలకి ఇంకా తెలుస్తుంది. ఈరోజు 2024 ఎలా సమాధానం చెప్పారో 2029 కూడాను అలాగే సమాధానం చెప్తారు. మీరు అనుకుంటున్నారు వ్యభిచారి అని ఒక మా గృహాన్ని అంటున్నారు కదా, అదే దేవాలయంగాను తీర్చిదిద్దుతారని చెప్పేసి ఈరోజు మా మహిళలందరూ కూడాను మాకు గుండెల్లో పొడిచే మాటలు మీరు అంటున్నారు. కాబట్టి ఇది మాత్రం కంపల్సరిగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టుకొని వాళ్ళకి వెంటనే శిక్ష వేయాలని మా మహిళల ద్వారాగా మేము అడుగుతున్నామండి. చూస్తే కనుక ఎందుకు అటువంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం వచ్చింది? ఆ వ్యాఖ్యలు మీకు ఎటువంటి మదనపాటు గురించి? మాతృదేవ పితృదేవ అనేసి మహిళల మీద అభయమైన అభిమానం. అలాంటిది ఒక తల్లి, ఒక చెల్లి, ఒక భార్య గుర్తు రాలేదా? కానీ అది చాలా పొరపాటు అన్నమాట. ఇప్పుడు రాజధాని అంటే అందరు ప్రజలు అందులో
మనం ఉండవలసి. ఎప్పుడైతే ప్రజావేదిక కూల్చావో ఆ రోజే మీ తాలూకా వైసీపీ నాయకులకి అయిపోయింది, మరి ఇంకా లేదు. కూటమి ప్రభుత్వం వచ్చినాక అందరూ కలుపుకట్టుగా చేస్తున్నాము. ఒక్క చంద్రబాబు నాయుడు గారే ఆ నిర్మాణం అనేది ఆయన చేయగలరు. అందుకే ఈరోజు మోడీ ప్రభుత్వం కూడా, మోడీ గారు కూడా చంద్రబాబు నాయుడికే ఆయన ఎంపిక చేసి ఆయన మళ్ళీ పునరుద్ధరణ చేస్తున్నారని అంటే అర్థం ఏంటంటే అక్కడ మనం చేయగలం, చేసి చూపిస్తామనేసి ఒక ముందుకు వెళ్ళాం కూటమి ప్రభుత్వం మీద. అలా పవన్ కళ్యాణ్ గారు, మన లోకేష్ బాబు గారు, మోడీ గారు, వీళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారు, ఇలా మన ఎంపీ గారు, అలాగే మన ఎవరు మన నాయకులు వీళ్ళందరూ కలిపి మనం చెయ్యగలము, చేసి చూపించగలమని మనం ముందుకెళ్తుంటే మనకి ఏదో ఒక బురద పోయడం అనేది చాలా తప్పు. ఎటువంటి సందర్భానుసారంగా ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? ఈరోజు రాజధాని పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఏ పోరాటం చేసిన ఆ మహిళల పోరాటం ఫలించింది. కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఆంధ్రప్రదేశ్కి 14 ఏళ్ళు కావస్తూ ఉంది. ఈరోజు రాజధాని లేనటువంటి దుర్గతిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. అటువంటి అమరావతి రాజధాని శరవేగంగా సాగుతున్న తరుణంలో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే వారి మనోభావాలు దెబ్బతింటాయని వైసీపీ నాయకులకు తెలియదా? అది తప్పు కదండి. ఆడదాయి అంటే మాతృదేవోభావాన్ని ముందే చెప్పాను. అది ఆడదానికి మీరు గౌరవిస్తే కదా మనం ఏదైనా ముందుకు రాగలము. ఒక తల్లి కడుపులో నుంచే కదా మనం వచ్చాము. ఆ తల్లిని మనం అభిప్రాయం అది పద్ధతి కాదు. కాబట్టి ఇప్పటికైనా సరే మన ఒళ్ళు కొంచెం చూసుకొని నాయకులందరూ కలిపి, వైసీపీ నాయకులు ఏమంటే మీరు చెయ్యలేరు వదిలేయండి, చేసే వాళ్ళకి మీరు కొంచెం మాకు మోటివేషన్ చేసి మాకు గౌరవించి ముందుకు తండి. మహిళ ద్వారానైతే మేమేదో ఆపేస్తారు, ఏదో మేము లోనికి వెళ్ళి బయటకు వెళ్ళిపోతాం, వెనక్కి వెళ్ళిపోవడం అనేది చాలా తప్పు. మా మహిళకి అందరికీ మీరు రెచ్చగొట్టి మీరు ఎప్పుడైతే మమ్మల్ని కించపరుస్తారో ఆ రోజు మరీ ముందుకెళ్ళి మీ మొత్తం పతనాలంతా పాడు చేస్తామని మేము నిజంగా మహిళల ద్వారా ఒక తల్లి, ఒక చెల్లి, ఒక భార్య అని ముందు గుర్తుపెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని ఇదే హృదయపరంగా. ప్రస్తుతం ఏదైతే ఆ రోజు 2019లో వైసీపీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అమరావతి జోలికి వెళ్లకుండా 3 రాజధానులు ప్రతిపాదించారు. అప్పటి నుండి 1200 రోజుల పాటు కుటుంబాలని, పిల్లల్ని అందరినీ వదిలేసి రోడ్లపైకి వచ్చిన ఆ మహిళల అరెస్టులు కూడా జరిగినాయి. వాళ్ళ తాలూకు పోరాటం ఫలించి ఈరోజు 2024లో కూటమి ప్రభుత్వం వచ్చింది. అమరావతి పనులు శరవేగంగా సాగుతున్నట్టు ఈ తరుణంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఏ విధంగా తీసుకుంటారు? అది అన్యాయం అండి. వైసీపీ ప్రభుత్వంకి అది అన్యాయం, అది పద్ధతి కాదు. ఆడవాళ్ళని అలా కించపరిచి మర్యాద తక్కువ మాట్లాడడం వైసీపీ నాయకులకు అది పద్ధతి కాదు. అసలు అది కరెక్టే కాదు. ఎందుకు అలా మాట్లాడుతున్నారు? వాళ్ళకే అప్పచెల్లెళ్ళు, కూతుర్లు, చెల్లెళ్ళు, తల్లులు అందరు లేరా? కానీ ఆడవాళ్ళ కోసం అలా మాట్లాడడం వైసీపీ నాయకులకు పద్ధతి కాదు. ఇంకోసారి ఇలాగ ఆడవాళ్ళ కోసం మాట్లాడితే ఇది పెద్ద ఎత్తుగా గొడవలు జరగవలసి వస్తుంది, వాళ్ళకి సమాధానం చెప్పవలసి వస్తుంది. ఇక్కడతోటి ఇలాగ ఆగేసి మాకు ఆ రాజధాని శుభ్రం కట్టుకొని మా చంద్రబాబు నాయుడికి, మోడీ గారికి, మా లోకేష్ బాబు గారికి, మా ప్రజలకు సహకరించారా మర్యాదగా ఉంటుంది. కాకపోతే మట్టుగా వైసీపీ నాయకులు గుడ్డలిప్పి ఆ రోజు ఆలండం కాదు, ఆడవాళ్ళందరూ కలిపి వైసీపీ నాయకులు అందరికీ ఏమి చేయాలో అది చేస్తాం. అంటే 2024 ఎన్నికల్లో పూర్తిగా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్నటువంటి అక్కస్తోనే ఇటువంటి మాట్లాడుతున్నారో వైసీపీ నాయకులు. అది అవ్వలేదని చేయలేదనేసానండి, చేయలేదనేసి. వాళ్ళు చేయలేరు, చేసిన వాళ్ళకి ఇలా అప్సెక్ట్ మాట్లాడితే వెనక్కి తగ్గుతారు కదా. ఇది తగ్గే ప్రభుత్వం కాదు, పెరిగే ప్రభుత్వం, సమాధానం చెప్పే ప్రభుత్వం ఇది. టీడీపీ అంతే, తెలుగుదేశం పార్టీ అంటే ఏటనుకుంటున్నారు వాళ్ళు? ఇంత వారు పాతాళంలోకి తొక్కా మన కొడుకులకు బుద్ధి లేదా? ఇలా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. అదేనండి, వాళ్ళకి మర్యాదగా ఇక్కడతోటి మమ్మల్ని గౌరవించి ఆడవాళ్ళని, వాళ్ళ అమ్మాలని, వాళ్ళ చెల్లెల్ని ఎలా గౌరవిస్తున్నారు మిగతా వాళ్ళని కూడా గౌరవించుకుంటే మర్యాదగా ఉంటుంది, లేదా మర్యాద తప్పిపోద్ది వాళ్ళకి. ప్రస్తుతం మాత్రం ఏదైతే అమరావతి రాజధాని విషయంలో చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై యావత్ ఆంధ్రప్రదేశ్ మహిళలందరూ కూడాను మండిపడుతున్నారు. 14 ఏళ్ళుగా రాజధాని లేని ఆంధ్రప్రదేశ్లో 2014లో తెలుగుదేశం పార్టీ కొలువు తీరిన తర్వాత సాక్షాత్తు దేశ ప్రధాని వచ్చి ఇక్కడ అమరావతి రాజధానికి శంకుస్థాపన చేయడం, నిధులు కేటాయించడంతో పాటు నిర్మాణం శరవేగంగా సాగుతున్న ఈ తరుణంలో 5 ఏళ్ళలో 30% పనులు పూర్తయినటువంటి తరుణంలో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి
అమరావతితో పాటు ప్రజాసదన కూల్చివేతతో మొదలైనటువంటి ఆ పాలన 5 ఏళ్లలో 3 రాజధానుల ప్రక్రియను ముందుకు తేవడం, ఈరోజు 2024లో పూర్తి స్థాయిలో వారు మాత్రం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత శరవేగం ఏ విధంగా తీసుకోవచ్చమ్మా ఈ వ్యాఖ్యల్ని? ఈరోజు అమరావతి అంటే దేవతలు సంచరించేటటువంటి ప్రదేశం అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్య చేయగా, వైసీపీ నాయకులు మాత్రం ఆ ప్రాంతంలో ఈరోజు వ్యభిచారానికి అడ్డాగా మారిందంట. ఏ విధంగా తీసుకోవాలి? సిగ్గు లజ్జ మన జగన్మోహన్ రెడ్డికి లేదండి. తనకేం తెలుసండి అమరావతి గురించి? ఆడదాన్ని, తల్లిని, చెల్లిని ఇంట్లో నుంచే బయటకు గెంటేశాడు. కన్న తల్లి 9 మాసాలు మోసి కన్ని పెంచింది. అలాంటి చెల్లిని, రక్త సంబంధ చెల్లిని తోలాడినాడు. అమరావతి ఒక దేవాలయము. ఆ దేవాలయము అందరమును చెలగా మమ్మ గుడి కట్టి గుడి శిఖరం ఎత్తి ఒక మంచి చేయాలనుకంటే అది వార్వలేనితనము, అది కుట్ర, అది కుతంత్రము. అడికి సిగ్గు లజ్జ సీము నెత్తురు ఉన్నదా వైసీపీ వాళ్ళకి? అది సిగ్గు లేదా? తల్లి వాళ్ళందరూ ఎన్నో ధర్నాలు చేశారు. భూములన్నీ ఆ ఆస్తులన్నీ అటుకు అమరావతికి అర్పిస్తే మహిళలందరూ ఎన్నో ధర్నాలు చేశారు. వాళ్ళకి ఈడ్చి తన్నాడు. ఆడి చెల్లికి తల్లికే చూడలేడు. అమరావతి గురించి మాట్లాడే ఆడికి అర్హత లేదు, ఆడికి హక్కు లేదు. ఆడి నీచం, ఆడు కుట్ర కుతంత్రము, ఆడి సిగ్గు లజ్జ సీము నెత్తురు లేదు. వైసీపీ వాళ్ళ నాయకులకే లేదు. వాళ్ళకేంటంటే ప్రతి ఒక్కరికి నువ్వు ఆన్మంగాలు చేయడము, ఆడవాళ్ళకి ఎక్కడెక్కడ ఉంటే వాళ్ళకనమాట వ్యభిచారం చేయడం వాళ్ళకి అలవాటు. వాళ్ళకి అందరితో అమరావతి గురించి మాట్లాడే హక్కు వాడికి ఏమాత్రం లేదు. ఒక్క చంద్రబాబు నాయుడు దేవుడు, పవన్ కళ్యాణ్, మరి త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు, నరేంద్ర మోడీ గారు వీళ్ళందరూ కలిసి మన నియోజకవర్గం నాకు అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు వీళ్ళందరూ కలిసి మొత్తమును దాని గురించి ఎంతో కష్టపడి దేశ నాయకులకి దేశాల నుంచి ప్రధానమంత్రులకి మంత్రులకి కలిసి దేశ విదేశాల వాళ్ళందరికీ వాళ్ళకి రప్పించి ఎంతో కష్టపడి అది పనిచేస్తే ఈ రోజు గురించి నువ్వు అమరావతి మాట్లాడుతున్నావా? నీకు మాట్లాడే హక్కు నీకు లేదు. నువ్వు తల్లినే చూడలేని వాడువు. నువ్వు అమరావతి గురించి మాట్లాడకు. మహిళల గురించి ఈడ్చేసిన ఇంకా మహిళలు ఇంకా పోరాటం తొట్ట ఆగదు, ఇంకా కొనసాగిస్తాము. మహిళల కంటే మాత్రం మీ ఊరుకునేదే లేదు. వాళ్ళకి వైసీపీ మళ్ళీ గుడ్డలు ఇవ్వడం చేసి మేము తొంతాము వాళ్ళ మాటకేమి. కనుక ప్రస్తుతం ఎవరైతే అనుచితులు వ్యాఖ్యలు చేశారో వారిపై మాత్రం కఠినంగా శిక్షించాలి. భవిష్యత్తులో ఎవరైనా అమరావతి గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసినట్టయితే మట్టుగా వారికి మాత్రం ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెప్పేందుకు కూడా వెనకబడబోవడం అని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నారు. ప్రస్తుతం అమరావతి పనులు శరవేగంగా సాగుతున్న ఈ తరుణంలో వైసీపీ నాయకులు చేసినటువంటి ఈ అనుచిత వ్యాఖ్యలు మాత్రం ప్రతి ఒక్కరిని కూడా మదనపాటు గురిచేస్తుంది. 1200 రోజుల పాటు అంటే పాదయాత్రలు చేపట్టి అదేవిధంగా ధర్నాలు రాస్తారోకోలు చేసి అమరావతిని బతికించుకుంటూ వచ్చినటువంటి ఆ మహిళలు ఈరోజు అమరావతి పరిసర ప్రాంతాల్లో సుమారు 52,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు మరో 40 ఎకరాలు ఇచ్చేందుకు కూడా సంసిద్ధం అవుతున్నటువంటి ఈ తరుణంలో వైసీపీ నాయకులు చేసినటువంటి ఈ వ్యాఖ్యలపై మాత్రం పెద్దగానే ఉద్యమం మరొకటి పురుడు పోసుకొని ఉంది. అందులో భాగంగానే వైసీపీ వారు ఎవరైనా కూడాను అమరావతి నోరు వారి నోటంటే కనుక ప్రస్తావించిన కూడా ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. మరి ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారిని కూటమి ప్రభుత్వం ఏ విధంగా శిక్షిస్తుంది? అమరావతిపై ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండేందుకు ఏదైనా కొత్త చట్టం తెస్తుందా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.